హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మిగండి మన ఫంక్షన్స్లో పెట్టే పాలకూర పప్పు ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే అండి, మనము పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పాలకూర పప్పు చేస్తారు కదండి. ఆ పాలకూర పప్పు నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం అని చెప్పి ఒక హాఫ్ గ్లాస్ అండి కందిపప్పు శుభ్రంగా వాష్ చేసి కొంచెం నానబెట్టుకున్నాను అనమాట. అలాగే దానికోసం ఏంటంటే మా ఇంట్లోనే చక్కగా కుండీలో వేసుకున్న పాలకూర అండి. కట్ చేస్తే ఇట్లా ఒక కప్ వచ్చిందనమాట. సో అందుకే నేను హాఫ్ కప్ ఏమో పప్పు, ఒక కప్ ఏమో పాలకూర కట్ చేసుకున్న తురుమండి. ఇప్పుడు ఈ కుక్కర్లో ఏంటంటే మనం చక్కగా పప్పునండి మనం ఎలా ఉడికించుకుంటామో అలా అనమాట. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అండి ఉడికించుకుందాము. మనం హాఫ్ కప్ వేసుకున్నాం కాబట్టి వాటర్ కూడా చాలా తక్కువ వేసుకోవాలండి. పప్పు కొంచెం దగ్గర రావాలి కాబట్టి ఒక 1 కప్పు 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే అండి. ఇందులో అయితే ఏంటంటే కొంచెము కరివేపాకు అనమాట. ఒక 4 రెమ్మలు కరివేపాకు కూడా మనం వేసుకుని కుక్ చేసుకుంటే బాగుంటుందండి పాలకూర పప్పుకి. లిడ్ పెట్టేసి మనము 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకుందామండి. ఇప్పుడు దీనికోసం మనం మిక్సీ వేసుకోవాలండి. దానికోసం చూడండి ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే పీల్ తీసుకున్న ఎల్లిపాయ అండి. ఇవి కూడా ఏంటంటే దగ్గర దగ్గర ఒక 10 వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా అండి కొంచెం ఒక టేబుల్ స్పూను అట్లా చిన్న టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఇట్లా చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి మిక్సీ పట్టుకున్నానండి. చక్కగా దీన్ని మనము పక్కన పెట్టేద్దాం. ఇంక ఇదేనండి, ఇందులో పచ్చికారమే వేస్తాము. రెడ్ చిల్లీ పౌడర్ అయితే మనం వేయమన్నమాట. అందుకని మీరు కొంచెం సరిపోయే విధంగా పచ్చిమిర్చి తీసుకోండి. ఇదిగోండి మనము హాఫ్ గ్లాస్ పప్పు అండి నేను కుక్కర్లో వేసి మంచిగా ఉడికిచ్చాను అనమాట. అయితే వెనిపేటప్పుడు కొంచెం ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసానండి. ఇవ్వండి పప్పు. ఇప్పుడు మనము పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని పక్కన పెట్టేస్తానండి. మన పప్పు కోసం అని చెప్పేసి అండి స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేశాను. ఇవ్వండి ఇప్పుడు ఇందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. రైస్కి కానీ చపాతీకి కానీ దేనికైనా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మన ఫంక్షన్లో వాటిలో కూడా మంచిగా చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంటుంది కదండి ఈ పప్పు. ఇదనమాట. ఇది చక్కగా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇందులో మనము ఆవాలు వేసుకోవాలండి. ఎందుకంటే తాలింపు కోసం అనమాట. చూడండి ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు వేసేస్తున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అండి. ఇదిగోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. వీటిని వేసేస్తున్నాను. మనం ఇందాకే కరివేపాకు పప్పులో వేసేస్తామండి. సో అందుకని నేను ఇందులో కరివేపాకు వేయట్లేదు. చూడండి చక్కగా మనకు ఈ ఆనియన్స్ మంచిగా కొంచెం ఫ్రై అయిపోవాలండి. ఈ ఆనియన్స్ అండి ఒక 2 minutes ఫ్రై అవ్వగానే మనం ముందుగా చక్కగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఎల్లిపాయ అలాగే జీలకర్ర అండి. ఇది కూడా మనం వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి ఇదంతా కూడా పచ్చివాసన పోవాలండి. అప్పుడే బాగుంటుంది అనమాట. అందుకని ముందు ఫస్ట్ దీన్ని వేసేస్తున్నాం అనమాట. చూడండి పచ్చివాసన అంతా పోతాయండి. మంచిగా ఉండదు అనమాట. పచ్చిమిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి కొంచెం టైం పడుతుంది. అందుకని ఒక 3 to 4 minutes అండి మంచి ఇట్లా మనం కలుపుకుంటూ దీన్ని వేయించేసుకోవాలన్నమాట. చక్కగా మంచి అరోమా వస్తుందండి, వేగిన అరోమా. చూడండి చక్కగా. ఇప్పుడు ఏంటంటే నేను ముందుగా చెప్పా కదా పాలకూర ఒక కప్పు తీసుకున్నాను. చక్కగా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్న పాలకూర అనమాట. ఈ పాలకూరను కూడా మనము వేసేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కొంచెం మంచిగా మగ్గగానే ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి. మరి ఎక్కువగా పాలకూర ఫ్రై అయిపోయింది అనుకోండి కలర్ మారిపోతుంది అనమాట. సో కొంచెం ఒక 3 to 5 minutes ఇలా కలుపుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసుకుంటే ఆకుకూర కదండి త్వరగానే వేగిపోతుంది అనమాట. కొంచెం ఇందులో కూడా పచ్చివాసన లైట్గా వెళ్ళే వరకు మనం చేసుకోవాలండి. ఈ పప్పుని దీనికి వేసేసేయాలి. ఇందులో మంచిగా మనము మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ పప్పు వెనుకునేటప్పుడు కనుక మీరు సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు వేసే పని ఉండదు అనమాట. చూడండి చక్కగా ఇట్లా మనము కలుపుకోవాలన్నమాట. ఒక 1 minute అట్లా. చూసారండి ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉందో. ఇప్పుడు దీనికి మనము చింతపండు పులుసు అండి. చక్కగా నేను కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండు రసం అనమాట. ఇది కూడా మనం యాడ్ చేసుకుంటాం. కొంచెం మనకు సరిపోయేంత యాడ్ చేసుకోనండి. దీన్ని ఇంకా మనము కొద్దిసేపు అనమాట ఒక 10-15 minutes అయితే మంచిగా ఈ పులుసులో మనం మరిగించుకోవాలి. అప్పుడే మన పప్పు మంచిగా వస్తుంది అనమాట. ఇది వేసిన తర్వాత అండి ఇప్పుడు కొంచెము సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలండి. పాలకూరలో కూడా ఉప్పు కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను అండి. ఎందుకంటే
పప్పు క్వాంటిటీ కూడా చాలా తక్కువ కదా మంది, అందుకని అనమాట. సరిపోతే మళ్ళీ మిక్స్ చేసుకుందాం. దీన్ని ఇంకా కాసేపు ఇట్లా మనం ఒక 10 నిమిషాలు వదిలేద్దామండి. మంచిగా పప్పులుపుకి దానికంతా కూడా సెట్ అయిపోతుంది అన్నమాట పప్పు. ఇంకా లాస్ట్లో ఇట్లా కొంచెం కొత్తిమీర వేసుకోనండి, స్టవ్ ఆఫ్ చేయటమే. కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకున్నామండి, ఏం లేదు. ఇదిగోండి మన పాలకూర పప్పు. నిజంగా పెళ్ళిళ్ళల్లో అట్లా ఫంక్షన్స్లో పెడుతుంటారు కదా అప్పుడప్పుడు, పాలకూర ఆ పప్పు అనమాట. టేస్ట్ అదిరిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రోటీకి కానీ చపాతీకి కానీ అండ్ రైస్తో కానీ తింటండి, టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఇగో చూసారండి మన పాలకూర పప్పు అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదండి. ఈ పాలకూర అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. గ్రీన్ వెజిటేబుల్స్ ఏవైనా లీఫీ వెజిటేబుల్స్ అయితే చాలా ఉంటుందండి. సో ఈ స్పినచ్ అనేది మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి అండి, మనం డైరెక్ట్గా ఆకుకూరలు చేసుకొని ఏ విధంగా చేసినా ఆకుకూరలు తినలేమండి. ఇలా పప్పుతో అయితే కనుక చక్కగా రోటీలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ మంచిగా వేసుకొని తింటామండి. ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి. ఒకవేళ నెయ్యి ఇలా కాకుండా మనము పోపు అంతా కూడా పెట్టిన తర్వాత ఉడికిచ్చి దించే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యండి పప్పు మొత్తానికి కలిపేసామంటే ఆ టేస్ట్ భలే ఉంటుందండి. సో మీరు కూడా చేసుకోనండి, వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా చేశానో మీరు కూడా అలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే చూస్తున్నారు కానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.